ఒకసారి గట్టిగా క్లాప్స్ కొట్టుకుందాం మేడంకి. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ వెంకటేష్ గారు. పరమ గురువులు బ్రహ్మర్షి పత్రిజీ గారి పాద పద్మాలకు నమస్కారాలు చేసుకుంటూ, అలాగే స్వర్ణమాల పత్రిజీ మేడం గారికి కూడా నమస్కారాలు చేసుకుంటూ, పిఎంసి అంటే పత్రిజీ గారు, పత్రిజీ గారు అంటే పిఎంసి. ఎప్పుడైతే పిఎంసి స్టాప్ కాకుండా నడవాలి అంటే ప్రతి ఒక్క ధ్యాని పత్రిజీ గారు చెప్పినట్లుగా ప్రతి ఒక్కరూ నెలకు ఒక 100 రూపాయలు నా అకౌంట్లో వేయాలి అని అన్నాడు. ఎందుకంటే పిఎంసి ఛానల్ నడవాలి అంటే ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు అందాలి. కనుకనే పత్రిజీ గారు ఈనాడు ఇక్కడ లేడు అనడానికి లేదు, అందరిలో ఉన్నాడు, అందరూ కలిసి చేస్తున్నారు. పత్రిజీ అంటే ధ్యానులందరూ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ధ్యానులందరూ కలిసి చేసుకునేటువంటి పండుగను ప్రపంచవ్యాప్తంగా దర్శించాలి అంటే పిఎంసి ఛానల్ ముఖ్యంగా అవసరం. కాబట్టి పిఎంసి ఛానల్ నడవాలి అంటే ఇది అందరి బాధ్యత. పత్రిజీ గారి ఆశయాన్ని నెరవేర్చిన వారము అవుతాం. అయితే ఈ పిఎంసి ఛానల్లో ఏం వస్తున్నాయి, దాంట్లో ఏం దర్శిస్తున్నాం అంటే పత్రిజీ గారి లక్ష్యం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క ధ్యాని తన యొక్క అనుభవాన్ని ప్రపంచానికి తెలియచేయాలి. అది తెలియచేయాలి అంటే ఆ ప్రతి ఒక్క ధ్యాన అనుభవాలు ఎలా ఉంటాయి అంటే పత్రిజీ గారు నేర్పినటువంటి ఈ ధ్యానం ఎలాంటిది అంటే క్లుప్తంగా మీకు ఒక విషయం తెలియచేస్తాను. ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తున్నాం. ధ్యానంలో రకరకాల విషయాలు తెలుసుకుంటున్నారు, రకరకాల విషయాలతో సతమతమవుతున్నారు, రకరకాల విషయాలతో ఆనందించు ఉన్నారు. అయితే ఇదంతా ఎలా ఉంటుందంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఒక ఉట్ల తిరణాలని వినే ఉంటారు, ఉట్లమాన్. అది ఉట్లమాన్ ఎక్కేకి ప్రయత్నాలు చేస్తారు. పైన ఒక 1116 డబ్బులు కట్టి అక్కడ పైన ఒక వ్యక్తి కూర్చొని ఉంటాడు. ఆ మానికి జారేటువంటిది ఆయిల్ దానికి పూసింటారు. ఆ ఉట్లమాని ఎక్కి ఆ 1116 డబ్బు తీసుకోవాలి. అది ఒక గేమ్, ఒక ఛాలెంజ్గా తీసుకుంటారు. ఆ ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆయిల్ జారేటువంటి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఎక్కలేక మళ్ళీ కిందికి సర్రని జారి పడతా ఉంటారు. అంటే ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కరి జీవితంలో ధ్యానంలో ఈ సత్యాన్ని దర్శిస్తూ ఉంటారు. ఎట్లా అంటే ప్రతి ఒక్కరూ పత్రిజీ గారు చెప్పినటువంటి విధానంలో ప్రవర్తిస్తూ ఒక స్థాయికి ఎదుగుతూ ఉంటారు. ఎదుగుతూ ఉంటూ అనుకోకుండా ఒక పరిస్థితి వాళ్ళకు దాపురిస్తుంది. దాపురించినప్పుడు వెంటనే మళ్ళీ మొదటికి వచ్చేస్తారు. అప్పుడు చెప్తూ ఉంటారు, నాకే కనుక ఈ పరిస్థితి రాకనుంటే నేను ఈ పాటికి ధ్యానంలో ఇంకా ఎంతో స్థాయికి ఎదిగేవాడిని అని ఇట్లా చెప్తూ ఉంటారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిలో వారి యొక్క అనుభవాన్ని పంచుతూ ఉంటారు. అంటే ఆ ఉట్లమాన్ని ఎక్కడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, అక్కడి నుంచి జారి పడుతూ ఉంటారు. అయితే ఎక్కుతూ ఉంటారు. ఎటువంటి పరిస్థితులు కొందరికి దాపురించవు. ఆ ఎక్కే సమయంలో పైన ఉన్నటువంటి వ్యక్తి అక్కడ మళ్ళీ ఆయిల్ వేస్తాడు. తన పైన వేస్తే మళ్ళా సర్రని కిందకి వచ్చేస్తాడు. అంటే దీని అర్థం ఏమిటంటే మనం ధ్యానంలో ఎటువంటి పరిస్థితులు దాపురించకపోయినా అంతర్గతంగా ఎదుగుదల అవుతూ ఉన్నా కూడా అక్కడ మనకు అనుకోనటువంటి సంఘటనలు అంతర్ముఖంలో
ఎప్పుడైతే ఎదురవుతూ ఉంటాయో అప్పుడు మళ్ళీ మనము కిందకు జారి పడుతూ ఉంటాం. ఇక్కడ యోగమయ అనేటువంటి 18 అష్టాదశ గుణాలతో కూడుకొని ఉండి ఆ తర్వాత ఉన్నది ఆత్మ. ఈ 18 యొక్క గుణాలతో ఏదో ఒక దానికి తగులుకొని ప్రతి ఒక్కరూ మాయలో పడిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఇట్లా ఒక్కొక్కరి అనుభవం ఒక్కొక్క రీతిలో ఉంటుంది. అటువంటి అనుభవాలన్నీ కూడా ఈ పిఎంసి ద్వారా ప్రపంచవ్యాప్తం తెలియచేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఆ ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్కరి ధ్యాన అనుభవం వెళ్ళాలి అంటే ప్రతి ఒక్క ధ్యాని కూడా పిఎంసికి సహాయ సహకారాలు అందించి దాన్ని ముందుకు తీసుకొని వెళ్ళాలని చెప్పి నా హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి వారికి గట్టిగా కృతజ్ఞతలు క్లాప్స్ కొట్టుకుందాం. తెలియజేస్తున్నాను.